వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. 46acres.com వల్ల న్యూ ప్రాజెక్ట్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. బ్లూ లోటస్ విల్లా అన్నమాట. సో ఇది ఎక్కడుందంటే ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 10 minutes దూరంలో ఉంటుంది. పటాన్ చెరు నుంచి శంకరపల్లికి వెళ్లే దారిలో బానూర్లో ఉందన్నమాట ఈ లొకేషన్. సో ఇది వచ్చేసి మొత్తం మనకి 6.2 acres లో 70 విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మనకి 70% ఆక్యుపై అయిపోయినాయి అండ్ మిగిలిన 30% కూడా రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో మరి లోపల ఎట్లా ఉంది ఈ విల్లాస్, మనకి రోడ్స్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఏమేమి ఇస్తున్నారు అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. వ్యూవర్స్ చూసారు కదండి, బ్లూ లోటస్ విల్లాస్ లోపలికి వచ్చిన తర్వాత మనకి చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ ఏరియా అయితే అండ్ ఇక్కడ అన్ని కూడా మనకి రెడీ టు ఆక్యుపై ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చెప్పడానికి మనకి బ్లూ లోటస్ విల్లాస్ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. సో చాలా బాగుందండి. సో ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంది, అసలు లోపల రాగానే చాలా పీస్గా అనిపించింది. సో మరి ఇదేంటి ప్రాజెక్ట్ ఏంటి, దీంట్లో మనకి ఎన్ని విల్లాస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? 6.5 acres ప్రాజెక్ట్ ఇది. దీనిలో 70 విల్లాలు వచ్చినాయి మేడం. 70 విల్లాలు ఒక్కొక్కటి 220 yards లో బిల్టప్ చేసింది. ఈచ్ విల్లా 2500 square feet ఏరియా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 1250, ఫస్ట్ ఫ్లోర్ 1250. ఈ ప్రాజెక్టు మొత్తం మీద మనకి ఆల్మోస్ట్ 55 విల్లాస్ సోల్డ్ అవుట్. 50% అయిపోయినాయి. మోర్ దాన్ 50%, 70%. మనకి ఇంకా ఒక 15 to 16 విల్లాసే మిగిలిపోయి ఉన్నాయి. సో మేము యాక్చువల్గా క్లబ్ హౌస్ ఇది క్లబ్ హౌస్. యాక్చువల్గా ఫస్ట్ లో మేము 2 floors అనుకున్న క్లబ్ హౌస్ ని 3 floors బిల్డ్ చేసాము. పర్పస్ ఏంటంటే కరోనా టైంలో మేము ఈ ఐటీ క్రౌడ్కి ఇంటి దగ్గర కాకుండా ప్రైవసీ కోసం క్లబ్ హౌస్కి వచ్చేసినట్టు మేము ఒక 15 వర్క్ స్టేషన్స్ని బిల్డ్ చేసాం. అందుకని ఒక అడిషనల్ ఫ్లోర్ యాడ్ చేయాల్సి వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ కమిటెడ్ టు ది కస్టమర్స్. మా బ్రోచర్లో కూడా మేము 2 floors ఇచ్చాము. దీనిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏవైతే ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ దీనిలో ఒక 200 members అబౌవ్కి బ్యాంకెట్ హాల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో 4 guest rooms ఉన్నాయి. తర్వాత యోగా రూము, బిలియర్డ్స్, అపార్ట్మెంట్. సో మొత్తం అన్ని కూడా మనకి బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ద రోడ్స్ కి వచ్చేసరికి మెయిన్ రోడ్ ఏమో 40 feet రోడ్డు, ఈ ఇంటర్నల్ రోడ్స్ 33 feet. చూస్తే మనకి అర్థమవుతుంది చాలా ప్రశాంతంగా ఉంది అసలు ప్లేస్. సో మా కోసం ఏదన్నా ఇప్పుడు అన్ని రెడీ టు ఆక్యుపై అన్నారు కదా, హౌస్ ఏమన్నా చూపిస్తారా? యా, ఇదే మన మోడల్ విల్లా. ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా. పార్కింగ్, కార్ పార్కింగ్. బట్ గేటెడ్ కమ్యూనిటీలో కార్ పార్కింగ్ పేరుకే కానీ ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 cars మనము అవుట్ సైడే పార్క్ చేసుకోవచ్చు. సో మనకు అంత స్పేస్ ఉంది రోడ్డు దగ్గర స్పేస్ ఉంది. ఈ 220 yards ల్యాండ్ లో 36 feet విడ్త్ అండి, 55 feet డెప్త్. టోటల్ ఏరియా వచ్చేసి 220 yards. 220 yards లోనే మనకి డిజైన్ చేశారు. సో లోపలికి వెళ్దామా? వావ్, చాలా బాగుంది. సో మనకి చాలా తక్కువ ప్లేస్ లోనే పెద్దగా కట్టారు మీరు. పెద్దగా లుక్ వచ్చింది. ఇదేమో హాల్. న్యూ లుక్ కోసము ఇక్కడ ఓపెన్ ఏరియా ఇచ్చాము. సో అక్కడి పైనుంచి కూడా మీకు కిందకి అంటే ఈ వెంటిలేషన్ కానీ ఇది యాక్సెస్. సో ఇది మనకి హాల్ అన్నమాట. ఇది హాల్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మనకి స్పేషియస్ గానే ఉంది. ఓకే. సో చుట్టూ అంతా కూడా మనకి కొంచెం ప్లేస్ ఇచ్చారన్నమాట మొక్కలు అవి పెంచుకోవడానికి. ఓకే, అన్నిటికీ అట్లాగే ఉంటుందా అండి? ప్రతి విల్లాను ఇదే ఇలానే ఉంటుంది. పూజ గది ఎంట్రన్స్ లోనే మంచి పాజిటివ్ లుక్ తోటి పూజ గది ఇచ్చారు. సో ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ ఉంది కదా. ఓకే. సో అక్కడ కూడా మనకి తలుపు ఇచ్చారు. మొత్తం ఫుల్ కబోర్డ్స్ వచ్చినాయి. అక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ మొత్తం దానిలో అకామిడేట్ అయిపోతుంది. ఓకే. ఎంత ఫ్రిడ్జ్ అయినా సరే ఇక్కడ అకామిడేట్ అవుతుంది. కంప్లీట్ పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే అది మొత్తం ఫ్రిడ్జ్ ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇప్పుడు అన్ని కూడా డబుల్ డోర్ పెట్టుకుంటున్నారు కాబట్టి పెద్ద స్పేస్ ఇచ్చారన్నమాట ఇక్కడ మొత్తం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా. సో ఇది ఎంత అండి మనకి కంప్లీట్ గా ఇప్పుడు? 3 BHK నా 2 BHK నా? ఇది 3 BHK మేడం. సో ఇది గెస్ట్ రూమా? ఇది గెస్ట్ బెడ్రూమ్. పేరెంట్స్ ఇక్కడికి కింద డిజైన్ చేసాం. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇట్ ఈస్ 9/5. ఈ ఫాల్ సీలింగ్ బిల్డర్ సైడ్ నుంచి మేమే మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి విల్లాకి
స్కోపు బిల్డర్స్ కస్టమర్కి మేము కంప్లీట్ ఫాల్ సీలింగ్ చేసే ఇస్తాం. సో అంటే మనం కిచెన్ లో కబోర్డ్స్ అవి చూసాం కదా, అవి కూడా కాదు, కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వరకే, ఓకే. కబోర్డ్స్ కస్టమర్. ఫాల్ సీలింగ్ అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసిస్తారు మనకి. సో కింద గెస్ట్ రూమ్ అయినా సరే చాలా పెద్దగా ఉందండి ఇది. 14/12. ఓకే, 14/12 లో మనకి కింద గెస్ట్ రూమ్ వస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా పైకి ఎక్కలేని వాళ్ళే ఇక్కడ మంచిగా ఉండొచ్చు. సో ఒకసారి పైకి వెళ్దామా మరి? ఒకసారి ఇక్కడ 4 విండోస్ ఇచ్చామంటే ఫుల్లీ వెంటిలేషన్. సో డే టైం కూడా ఇంట్లో లైట్లు వేయాల్సిన అవసరం అయితే లేదు, ఫుల్లీ వెంటిలేటెడ్. నిజంగానే లైట్స్ ఏం లేకుండానే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మనకి ఇది. సో విల్లాస్ కదా పక్క పక్కనే ఉన్నాయి, వాళ్ళకి వెంటిలేషన్ ఉండదు అలా అనుకుంటారు, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. కంప్లీట్ గా మనకి లైటింగ్ కానివ్వండి, మంచి గాలి, ఇల్లు అంటేనే అందరు అనుకుంటారు కదా గాలి వెలుతురు కంప్లీట్ గా ఉండాలని. సో అట్లాగే ఉంది ఇది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ టాయిలెట్ వస్తే ఈ కంప్లీట్ క్లోజెట్ ఇటు వచ్చింది. కబోర్డ్స్ మొత్తం చాలా మందికి ఏంటంటే సైడ్ కు ఉంటాయి, ఇదేంటంటే ఇట్లా సపరేట్ రూమ్ లాగా ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో సిట్ అవుట్. మనకి ఇది డూప్లెక్స్ కావటన్నా మనకి ఇక్కడ అదే ట్రిపుల్ఎక్స్ లో అయితే మీకు హోమ్ థియేటర్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మేము హోమ్ థియేటర్ కాన్సెప్ట్ ని ఎలా బిల్డ్ చేసామంటే ఇక్కడ ఒక ప్రొజెక్టర్ పెట్టి దాని మీద స్క్రీన్, ఆ వాల్ మీదనే స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తాం. ఇక్కడ సిట్ అవుట్, ఇక్కడ కూర్చొని మూవీస్ వ్యూ చేయొచ్చు. ఈ సిట్ అవుట్ బాగుంది, ఓకే. అందుకే అటు ఫేసింగ్ పెట్టారా? అదే ఇదే రూమ్ అండి. దీన్ని స్టడీ రూమ్ అంటాము. చిల్డ్రన్ కోసము, చిల్డ్రన్ బెడ్రూమ్ కి జస్ట్ కంటిన్యూషన్ గా వాళ్ళకి ఒక స్టడీ రూమ్. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు బెడ్రూమే, కొంచెం తగ్గుతుంది దాని మీద సైజు, బట్ ఇది స్టడీ రూమ్ కి వుడ్ వర్క్ చేయించాం. సో దీనికి కావాలనుకుంటే సెపరేట్ గా కూడా మనం యూస్ ఒక రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ అనుకుంటే దీన్ని కూడా ఒక 4th బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తాం. చాలా బాగుంది ఇట్లా. సో వాళ్ళకే బెడ్రూమ్ లోనే స్టడీ అన్ని కాకుండా సెపరేట్ గా ఇవ్వడం బాగుంది. సో దీనికే అటాచ్డ్ గా మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ రూమ్ కూడా ఉంది, చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, చిల్డ్రన్ కావాల్సినట్టు దీన్ని డిజైన్ చేసాం మేము మొత్తం వాళ్ళకి ఆడుకోవడానికి. సో ఇది శాంపుల్ గా ఇచ్చారన్నమాట, మనకి నచ్చిన డిజైన్స్ మనం చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు దీనికంటే మనకి పైన కూడా వెళ్ళొచ్చా మరి? పైకి వెళ్ళొచ్చు మేడం. పైకి మన స్టడీ రూమ్ నుంచి వెనక రైలింగ్ ఆప్షన్స్ ఇచ్చాం. సో కంప్లీట్ గా మనకి ఇది ఎక్కడుంది, ఏ ప్లేస్ లో ఉంది అన్ని కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తుంది. సో సుబ్బారావు గారు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంత ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే చాలా మంది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మరి ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది, మనకి దీని చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని? ఓకే, ఇది అవుటర్ రింగ్ రోడ్ కి చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంది మేడం. అరౌండ్ జస్ట్ 6 కిలోమీటర్స్, maximum 5 to 10 minutes drive from outer ring road. ఇది భానూర్ అని ఆ విలేజ్కి జస్ట్ నియర్ బై భానూరు. పటాన్చెరు టు శంకర్పల్లి 100 feet రోడ్ శాంక్షన్ అయింది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది గోల్డెన్ ట్రయాంగిల్ కింద వస్తుంది. ఓకే, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఆ రోడ్డు కొల్లూరు. సో దిస్ ఈస్ ద మోర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియాలో ఉంది ఇది, గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో ఉంది. ఈ 220 యార్డ్స్లో మేము బిల్డ్ చేసిన 2500 ఏరియాలో ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఈ ప్రైసింగ్కి ఈ ఫెసిలిటీస్ ఈ ఏరియాలో ఏ ప్రాజెక్టు లేదు. ఇక్కడ స్కూలింగ్కి వచ్చేదానికి ప్రాచీన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని జస్ట్ సైడ్ బై ఉంది, వెరీ నియర్ బై. నెక్స్ట్ దాని తర్వాత నారాయణ అండ్ రెసిడెన్స్, దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్, విత్ ఇన్ జస్ట్ నాట్ ఈవెన్ 5 minutes drive. So Guardian, one of the international school, that is 10 minutes drive from here. Okay. So total ga we have 4+ schools or colleges we have. సో చాలా మంది ఏంటంటే స్టే చేస్తున్నాము పిల్లలతో పాటు వచ్చారంటే ఆ చుట్టుపక్కల మనకి స్కూల్ కాలేజెస్ అవే కదా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంకా మనకి శంకరపల్లి రోడ్ కూడా దగ్గర ఉంది, శంకరపల్లి మనకి జస్ట్ 10 minutes drive. సో అక్కడ కూడా మనకి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. శంకరపల్లి మొత్తం అన్ని హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, అదర్ సైడ్ పటాన్చెరు ఆల్సో వన్ ఆఫ్ ది డెవలప్డ్ ఏరియాస్. సో ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 70% ఆక్యుపై అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు విల్లా తీసుకున్న వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మరి? ఫెసిలిటీస్ అంటే మొత్తం మేడం ఇప్పుడు క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ఎస్టీపీ ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో ఈ మన బాత్రూమ్ వాటర్ మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ
మొక్కలకు వచ్చేస్తాయి అవి. ఓ వెరీ నైస్. ఈ ఎండ్లో ఉన్నది. సో అది ఒక ఫెసిలిటీ. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని క్లబ్ హౌస్లో ఉన్నాయి. సో బయట వాటితో కంపేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ విల్లా తీసుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈస్ 40 minutes డ్రైవ్. మా కమ్యూనిటీలో ఆల్రెడీ 3-4 ఒకసారి వచ్చి చెక్ చేసుకొని డ్రైవ్ చూసుకొని ఎంత డిస్టెన్స్ ఎంత టైం పడుతుంది చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కున్నారు వాళ్ళు. ఓకే సుబ్బారావు గారు, మరి ఇంత ప్రైస్ పెట్టి మేము ఒకేసారి తీసుకోలేము అని అనుకునే వాళ్ళకి ఏమైనా లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయా? వెల్ మేడం, మనకి ఈ ప్రాజెక్ట్లో చాలా ఫ్లెక్సిబుల్ బ్యాంకింగ్ లోన్ ఆప్షన్స్ ఉన్నాయి. 5 బ్యాంక్స్ మనకి అప్రూవ్డ్ బ్యాంక్స్: ఐసిఐసిఐ, ఎల్ఐసి, కోటక్, యాక్సిస్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ అన్నింటిలో ఐసిఐసిఐ బ్యాంకు చాలా మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. 1,96,00,000 దీనికి ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన వాల్యుయేషన్. సో అందులో వాళ్ళు 75% బ్యాంక్ లోన్ ఇస్తుంది, 25% మార్జిన్ మనీ కింద కస్టమర్ పే చేసుకోవాలి. సపోజ్గా ఒక 50 lakhs కానీ కస్టమర్ మార్జిన్ మనీ పే చేయగలిగితే 1,46,00,000 లోన్ వస్తుంది. సో ఇది సిబిల్ కనుక బాగా ఉంటే 80% 20% ఆప్షన్ కూడా మనం 40 lakhs ఓన్ మనీ తోటి 1.6 crore బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా మన కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకున్న సిబిల్ స్కోర్ని బట్టి అది డిసైడ్. బట్ 75 మినిమం బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి 5 బ్యాంక్స్ లోన్ 5 బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా మనకి 80% దాకా ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో వ్యూవర్స్, మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నేను జ్యోతి. నెక్స్ట్ వీడియోలో మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.